మళ్ళీ మనం బతుకుతున్నది ఊళ్ళే కాదే, అడవిలా. ఈ అడవిలా ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి ఊళ్ళున్న ఆడోళ్ళు అంటే జింక పిల్లల లెక్క. దాని కంట్లో పడితే వేటాడి వేటాడి తింటది. గందుకే నువ్వు బయటికి రావద్దే. మళ్ళీ మేము పనిలోకి వేస్తాం, నువ్వు పైలంగుండు. ఏందే మంగి బుగులైతుందా? ఎన్ని రోజులని చూడాలి నీకోసం. పా దొరకాడికే. వద్దన్నా, ఆ దొరకడికి నన్ను తీసుకుపోద్దన్నా. నేను నీ చెల్లెలాంటిదానన్నా. వద్దన్నా. ఎవరు నీకు అన్నా? పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అరే రే రే రే, ఎక్కలే నాన్న మోపాయా కదరా. ఈ మొగులకు ఏమైనా పొక్క పడ్డది ఏంది? రాలిందే రాలుతుంది తుప్ప తుప్ప. నాయనా, అరే గీడ గడ్డి వీక్తానవా? దొరా సేన్లకు రమ్మండి కాదే, యాది మరిచినవా? వాళ్ళకు పోకుంటే మళ్ళా కోపానికి అత్తాడు. మరి నువ్వే ఆడికి పోతున్నావురా? అత్తలేవా నువ్వు? నేను ఆడికి పోతానే, నేను కూడా అత్తా. రాకుంటే దొరుకుకుంటాడా? అబ్బా చేనులకు వస్తాడమ్మా ఓడు. ఈ రుమాలి ఆడరా? ఎట్లొస్తావురా చేనులకు? అయ్యో, ఏ ఇత్తంలా యాది మరిచింది నేను. ఆయన మళ్ళీ వసే మళ్ళీ గర్వాలు తీసుకురాయే. ఏమయ్యో, ఇగో పట్టు నీ రుమాలు. ఏందే మళ్ళీ ఈడి దాకా వచ్చినావు? ఆందాకత్తే బరువు అయినా అదే? అబ్బా నువ్వెద్దేనే, సాన బరువు ఉంది. ఓ 20 కిలోలు దొగుద్దా అనే? నువ్వు మామ ఇద్దరు బైకాడికి పోతే నాకు పొద్దు పోతలేదే. అది కాదే మళ్ళీ, మనందరం ఇంట్లోనే ఉంటే మనకు గాసం ఎట్లా వెళ్తే చెప్పు. అయితే నేను కూడా వస్తానే. అద్దు బిడ్డ, అద్దు అద్దు. ఎందుకయ్యా మామే నన్ను వద్దంటాడు? ఎప్పుడు బయటికి వెళ్ళనియారు? మళ్ళీ మనం బతుకుతున్నది ఊళ్ళే కాదే, అడవిలా. ఈ అడవిలా ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి ఊళ్ళున్న ఆడోళ్ళు అంటే జింక పిల్లల లెక్క. దాని కంట్లో పడితే వేటాడి వేటాడి తింటది. గందుకే నువ్వు బయటికి రావద్దే. మళ్ళీ మేము పనిలోకి వేస్తాం, నువ్వు పైలంగుండు. పానైనా పైలమయ్యా, జర ఎలా పొద్దుగలరా రే. ఏంది సుక్కి అంత కోపంగా ఉన్నావు? ఏంది కథ? నువ్వు నన్ను మనివాడినవో ఆ దొరను మనివాడినవో ఏం తెలుస్తలేదు నాకు. ఏంది గంధమాట అంటున్నావు? ఇంకేమనమంటావు? ఎప్పుడు చూసినా ఆ దొరకానే ఉంటావు. ఒక తినే వాళ్ళకే ఇంటికి వస్తావు. ఇల్లు మీద రోకున్నదా లేదా నీకు? ఇల్లు మీద రోకున్నదా లేదా? అది కాదే సుక్కి, దొర దగ్గర పని చేస్తున్నావు కాబట్టి ఇవాళకు కూడు దొరుకుతుంది. అది కూడా ఒక పనేనా అయ్యా? కొన్ని పనులు తప్పని తెలిసినా తప్పవే సుక్కి. అది కాదయ్యా, ఇన్నొద్దులు చేసిన పాపాలకే నీ అయ్యవ్వని దేవుడు తొందర తీసుకుపోయినట్టున్నాడు. అందుకే కావచ్చు మనకి ఇప్పటికి కూడా పిల్లా పాపలు లేరయ్యా. ఇప్పటికైనా బంద్ చేయొచ్చు కదయ్యా. నువ్వు చెప్తే ఆపేయడానికి నేను కాపలున్నది కుక్క కాదే, పులి. నేను ఆగిన అనుకో, వాడిని నచ్చిన ఆడదాన్ని తీసుకురాలేకపోతే నన్ను చంపి నిన్ను తింటాడే. మామా, అయ్యో మామా,
అరే వీరు అయ్యా మంగిని ఎప్పుడు చేస్తావురా? వెళ్తున్నాయ్యా. వెళ్ళు తొందర తీసుకురా. ఏందే మంగి బుగులైతుందా? ఎన్ని రోజులని చూడాలని నీకోసం పా దొరకాడికే. వద్దన్నా ఆ దొరకడికి నన్ను తీసుకుపోద్దన్నా. నేను నీ చెల్లెలాంటిదానన్నా. వద్దన్నా. ఎవరు నీకు అన్నా? నాయనా ఏమైందే గట్లస్తున్నావు? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. అరే ఏమైంది నాయనా? ఎందుకు భయపడుతున్నావే? భయం కాదు బిడ్డ, రాయమాలని పెళ్ళాన్ని ఈరిగాడు దొర దగ్గరికి ఎత్తుకపోతున్నాడు బిడ్డ. మన కొంప మునిగిందిరా. ఏంది నాయనా నువ్వు మాట్లాడేది? ఆ దొరగానికి రోజు రోజుకు ఆడలు ఎక్కువైపోతున్నాయి. ఇట్లనే చూసుకుంటుంటా అంటే ఊళ్ళో ఏ ఆడదాన్ని బతకనియడు వాణ్ణి. అద్దు బిడ్డ, అద్దురా, అద్దు. లేదు నాయనా, మనల్ని అద్దు బిడ్డ. లేదు నాయనా. ఆ అక్క నీ కడుపులో పుట్టకపోయినా నాకు తమ్ముడని ప్రేమ కొద్ది రాఖీ కట్టింది. దాన్ని తీసుకపోతే చూసుకుంటా ఎట్లుకోమంటావే? మాటినరా, దొరగాడు మంచోడు కాదురా. లేదు నాయనా, అద్దు బిడ్డ. నాకేమైనా మంచిదే, నేను మాత్రం అక్కని కాపాడుతా. అద్దు బిడ్డ, వాడు అసలే మంచోడు కాదు. నువ్వేమన్నా అయితే మళ్ళమ్మ నేను ఆగమవుతాం రా. అద్దురా, నా మాటిని బిడ్డ. ఏం కాదు నాయనా. వద్దు నాయనా, నువ్వు పోతే నా మీద ఒట్టేరా నాయనా. మనసు వడ్డానే మల్లమ్మ, మనసు వడ్డానే మల్లమ్మ, మనవాడిన్నే మల్లమ్మ, మనవాడిన్నే మల్లమ్మ, ఇద్దరం కలిసి మల్లమ్మ ముద్దులాడాలే మల్లమ్మ, ముద్దులాడంగా మల్లమ్మ మా అమ్మ పుట్టాలే మల్లమ్మ.
ఏమయ్యా ఇవాళ బాగా హుషారుగా ఉన్నావు? ఏమోనే ఈ పొద్దు నిన్ను చూస్తా అంటే నా మనసు ఎందుకు బాగా గాయ అవుతుంది, అందుకే ఇట్లా పాటలు వస్తున్నాయి. మాసాలే పొద్దుపోతుంది, మామ వచ్చే వరకు బువ్వకూర ఉండాలి పా. గట్లా కాదే మళ్ళీ ఈ పొద్దు నువ్వు దేవత లెక్క కనబడతానవి, గీడ ఎవ్వరు కానత్తలేరు కదా, ఓ ముద్దియ రాదే. ఏడున్నావు కానొత్తలేదా పా. చెప్ప నడువే మల్లమ్మ. ఎందుకు ఎందుకు లేదే, పోదాంపా. అరే ఈరిగా ఆ బీరిగాంతో పోయి పోరే వదిరా, నేను ఎప్పుడు చూడలేదు. ఒక కన్నేసి పెట్టు, కాల్చ తినే టైం వచ్చింది. అన్నం పెట్టుకురావాలి. ఏమైంది అట్లున్నావు? అది కాదే, దొర ఇలా బీరిగాని పిల్లం బయటికి దాకా చూసిండే. యువతిరా అది కొత్త కనబడుతుంది, ఎప్పుడు చూడలే అన్నాడు. కానీ నాకు తెలిసి కూడా నేను తెలియదని చెప్పిన. దాన్ని చూస్తే నా చచ్చిపోయిన నా చెల్లెలు గుర్తొచ్చింది. అది ఎట్లా అయ్యా? అది ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు కదా. ఏమో వాడు బావి కాడికి పొలం కాడికి తోలుకోగలుగుతుంది. అవునా, ఇప్పుడు ఎట్లా చేద్దామయ్యా? వాడు నా చిన్నప్పుడు దోస్తే, ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అరే మనం చూసాం చూడు, అది ఎవరో కాదురా బీరిగాని పెళ్ళామట. కానీ అందరూ చూస్తే అనుభవించబుద్ధి అవుతుంది, కానీ దీన్ని చూస్తే ఉంచుకోబుద్ధి అవుతుందిరా. ఏందయ్యా మీరు మాట్లాడేది? అంత మంచి అందం ఉన్నదాన్ని ఒప్పించుకొని అనుభవించాలి మీరు. వెళ్ళు పోయి ఎత్తుకరాపో. ఇప్పుడు మళ్ళీ నేను ఒప్పించే చేసుకుంటున్నాడు. ఆ లోపల అందరినీ కాపోవచ్చు, మళ్ళీ చెప్తున్నాయి కాబట్టి. అరే బీరి, మనం మళ్ళీ వీరిగాడు దొరకాడికి ఎత్తుకపోయాడురా. అరే దొర నా కొడక అయిపోయినవురా. అరే ఏరి, అయ్యా దీన్ని మాత్రం బలవంతంగా అనుభవించవద్దు. దాన్ని ఒప్పించే బాధ్యత నీది, నీ భార్యదే. సరేనయ్యా. రాదా ఏరా, ఆ ఇంట్లోన్నది ఎవరో కాదే, మనం మళ్ళీ దాన్ని ఒప్పించి మెప్పించి నేను పెళ్లి చేసుకోవాలి. దానికి అన్నం ఇట్లా మంచిగా పెట్టు. అదేందయ్యా, నాకు మాట ఇచ్చినావు కదా నన్ను పెళ్లి చేసుకుంటాని. నీ ఎంతో మందికి మాట ఇచ్చిన నేను, అందరిని పెళ్లి చేసుకోవాలంటే నా ఇల్లు నిడుతుంది. నాకు అన్యాయం చేస్తావా ఇప్పుడు? నా మల్లమ్మ ఎత్తుకొస్తావా? బయటికి రారా. బీరియా బాబు, వీరు నా చిన్నప్పుడు దోస్తే దూర బయటికి రాకముందుకి తీసుకెళ్ళే.
లేదంటే నా చేతులతో వీడిని చంపాల్సింది. మళ్ళీకి ఏం కాదే, మళ్ళీ ఒప్పుకుంటేనే వాడు అనుభవిస్తాడు. మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత నాది. వీడిని త్వరగా ఇంటికి తీసుకెళ్ళు. మళ్ళీ లేరా మళ్ళీ. సుఖీ సుఖీ కొన్ని నీళ్ళే తెస్తున్నాయ్యా. ఏమైందయ్యా? కళ్ళల్లా నీళ్ళేంది? చెల్లెల్లాంటి ఆ మల్లిని దొరక పేపచ్చింది. అవునా? నీ చెల్లెన్నావు కదయ్యా, పద దాన్ని తీసుకొద్దాం పద అక్కడి నుండి. ఏం మాట్లాడుతున్నావు సుఖి? అది వీలు కదని నీకు కూడా తెలుసు. పాయ్యా, ఆ దొర దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని వద్దాం. అంటే నా ఈరానికి పానభయం పట్టిందా? అంటే దొర నన్ను అడిగితే నన్ను కూడా వంట పెడతావు కదా? ఏం కూర్చున్నావే? సొక్కో ఎన్ని రోజులు అవుతుంది నీకు చెప్పి ఒప్పేయమని? అరే వేరు పున్నంలో ఒప్పేయలే అనుకో, నా కన్ను నీ సుక్కు మీద పడుతుంది.